మోడీని ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. చైనా వాడి దేశం మీదకి యుద్ధానికి వస్తే లొంగిపోయామని ప్రకటించుకుని 35,000 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు వదిలేసినటువంటి మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే, ఆ తర్వాత చైనా మీద గెలిచిన రష్యా సహకారంతో చైనా పెట్టిన దెబ్బకి ప్రాణాలు కోల్పోయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సాక్షిగా చైనా అంటే భారత్ ఉచ్చబోసుకుంటుంది అనేటటువంటి ప్రచారం కమ్యూనిస్టులు చేసేవాళ్ళు. అందుకనినే ఒక రకమైనటువంటి గంభీరపు డామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళు. రష్యా చెప్పు చేతల్లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ నడిచినాయి కాబట్టి అప్పుడు అదిగో చూసారా మేమే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటటువంటి రూట్లో ఉండేవాళ్ళు కమ్యూనిస్టులు. బట్ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ఇటు అమెరికాతోనూ డీలింగ్, ఆ తర్వాత మోడీ వచ్చాక అది మరింత వెళ్ళటం. అంటే రెండు రకాలు, అటు అమెరికాతోనూ స్నేహం ఉంటుంది, ఇటు రష్యాతోనూ స్నేహం ఉంటుంది. అదే సందర్భంలో తేడా వస్తే ఎవరిని లెక్క చేయడు నరేంద్ర మోడీ అన్నటువంటి వ్యక్తి అనేది నిరూపించారు. డోక్లాంలో చైనా వాళ్ళని తరిమి పంపించడం కావచ్చు, గాల్వన్ లోయలో నిలదీయడం కావచ్చు, నిర్భయంగా నిలబెట్టడం కావచ్చు, చివరికి ఆ చైనా పరిస్థితి భారత్ మీదన యుద్ధం చేస్తామంటూ గంభీర ప్రకటనలు చేసినటువంటి జిన్పింగ్ లాంటి కూడా మూసుకు కూర్చున్నటువంటి పరిస్థితి. యుద్ధానికి అన్ని ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని చెప్పినోడు యుద్ధం ఎందుకు చేయలేదు, ఏ ఆయుధాలతో ఎందుకు రాలేదు అంటే భారత సైనిక సత్తా తెలుసు కాబట్టి. ఓవరాల్గా చైనాని కంట్రోల్ చేసినటువంటి క్రెడిట్ ఇంతవరకు మొట్టమొదటిసారి మోడీకి దక్కింది. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇంతవరకు ఎవరికి సాధ్యం అనేది అది చేసుకొచ్చాడు అన్నట్టు. అందులో ఎస్పెషల్లీ కాంగ్రెస్ వెళ్ళి వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భంలో ఇక్కడ చేసుకొచ్చాడు అన్నది. అది ఒక ఎత్తు అయితే, రెండవది ఇప్పుడు అమెరికాకి సంబంధించి అమెరికా వాళ్ళకి బానిసత్వం లేదా అమెరికా వాళ్ళ బెదిరింపులకు లొంగే తత్వం, ఈ రెండిటి మధ్యన ఆయిల్ కొనద్దంటే రష్యా నుంచి కొంటాడు, అలాగే ఆంక్షలు పెట్టినా సుంకాలు విధించినా సరే ఏమాత్రం కేర్ చెయ్యని అమెరికా అధ్యక్షుడు ఫోన్ కూడా పట్టించుకోనటువంటి శక్తివంతమైనటువంటి నేత నరేంద్ర మోడీ అంటూ ఇప్పుడు మనం చెప్పడం కాదు, సింగపూర్ విదేశాంగ మంత్రి, మాజీ విదేశాంగ మంత్రి జార్జ్ యో ఈ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇండియా అనేది అమెరికాకి అగెనిస్ట్గా ఫర్మ్గా నిలబడింది. ట్రంప్ చివరికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆయన వల్ల కాక రియలైజ్ అయ్యి చివరికి ఇండియాని ఏదైతే బుల్లింగ్ చేయడం మానేసేసి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అది దారికి తేవడం అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని మోడీ వల్ల అయింది అని చెప్పుకొచ్చారు.